2వ కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం. చాప్టర్ 13 వర్సెస్ 4 to 7. We shall read responsively. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మిమ్మును మీరే శోధించుకుని చూచుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని గురించి మీరే ఎరుగరా. చివరి ఆరో మేము భ్రష్టులము కాము అని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాం. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవ, అపారమైన మీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదువుబడిన లేఖన భాగమును ధ్యానించుకునబోచున్నాం. వినగల చెవులు, గ్రహించగల హృదయము మాకు అనుగ్రహించండి. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని దర్శించండి. మా బలహీనతలో మాకు బలమును అనుగ్రహించండి. పడిపోయి ఉన్న వారిని, కృంగి ఉన్న వారిని లేవనెత్తండి. రక్షణ లేని వారు రక్షణ పొందుటకు సహాయం చేయండి. రక్షణ పొంది ఉన్నవారు మీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. మెట్టుకు మేమందరము సంఘంగా నీ సారూప్యతలో ఎదుగుతూ నీ వాక్యానికి లోబడి విధేయులమై జీవిస్తూ మీ రాకడలో మిమ్మను కలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగములో 5వ వచనము, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, పరీక్షించుకొనుడి అంటున్నాడు. టెస్ట్ యువర్ సెల్ఫ్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. ఏమిటి ఎగ్జామిన్ చేసుకోవటం, ఏమిటి పరీక్షించుకోవటం, ఏమిటి శోధించుకోవటం? విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని అంటున్నాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో శోధించుకోండి. ఒకసారి లోతుగా మీలో మీరు తొంగి చూచుకోండి మీ జీవితంలో అని చెప్తుంటున్నాడు. మీరే పరీక్షించుకోండి. ఇక్కడ గమనించాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే లోపలికి తనకు తానుగానే పరీక్షించుకొనుట, తనకు తానుగానే విమర్శించుకొనుట. ఇక్కడ వేరే వాళ్ళు పరీక్షిస్తే ఊరుకుంటాం మనం? వేరే వాళ్ళు మనల్ని విమర్శిస్తే ఊరుకుంటామా? నీది నువ్వు చూసుకో ముందు, నాకా నువ్వు చెప్పేవాడి అంటాం. ఎవరు? నేను తక్కువ, నువ్వే ఎక్కువ అంటాం. అది చివరికి ఎక్కడికి పోద్ది? బస్తీ మీ సవాల్లాగా పోద్ది, స్ట్రీట్ ఫైటింగ్ లాగా అయిపోద్ది. అందుకనే ఇక్కడ వాక్యపు వెలుగులో ఏం చెప్తుంటున్నాడంటే, మిమ్మును మీరే శోధించుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి అంటున్నాడు. మన విశ్వాసము ఎలాంటి విశ్వాసము? ఇది ఇక్కడ గమనించాలి. విశ్వాస భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. అసలు విశ్వాసం అంటే ఏంటి? అసలు ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనుష్య జాతిగా ప్రతి ఒక్కరూ విశ్వాసం గురించి మాట్లాడతారు. దానికి ఏ మతముతోనూ ఏ ప్రాంతముతోనూ సంబంధం లేదు.
మనుష్య జాతిగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు విశ్వాసం ఎంతో గొప్పదండి, నమ్మకం ఎంతో గొప్పదండి, సెల్ఫ్ రిలయన్స్ ఎంతో గొప్పదండి, నీ మీద నీకు నమ్మకం ఎంతో గొప్పదండి, నీలో నీవు నమ్మకం ఉంచాలండి. దీని మీద చాలా డిబేట్లు జరుగుతాయి, చాలా కాన్ఫరెన్సులు జరుగుతాయి. అది చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. ఎవరు మాట్లాడినా విశ్వాసం గురించి, అలాగే నీలో నీవు నమ్మిక ఉంచడం, నీ మీద నీవు నమ్మకం ఉంచడం గురించి మాట్లాడుతున్నప్పుడు అందరూ విన్నప్పుడు చాలా గొప్పగా చెప్పాడండి అంట. ఎవరైనా సరే కాకి పిట్ట కథలు చెప్పినా సరే, కాకి పిట్ట కథలు అందరూ చెప్తారు. దానికి మతంతో సంబంధం లేదు, దేవుణ్ణి నమ్మాడా దేవుణ్ణి నమ్మలేదా సంబంధం లేదు. కాకి పిట్ట కథలు, నీతి కథలు, తాబేలు, ఇంకోటేంది కుందేలు, ఈ కథలన్నీ చెప్తున్నప్పుడు అవును కదా, దీంట్లో దాగి ఉన్న నీతి ఎంత గొప్పది అంటారు. అవన్నీ ఏంటంటే వినటానికి బాగా ఉన్న మోరల్ స్టోరీస్, నైతిక విలువలు పిల్లలకు నేర్పించడానికి వాడే కథలు. దాన్ని పట్టుకొని విశ్వాసము అనేది బిల్డప్ అవుతుంది, దాని మీద విశ్వాసం కట్టుకుంటా ఉంటారు. అయితే ఇక్కడ మాట్లాడుతుంది ఏ విశ్వాసము? కాకి పిట్ట కథల విశ్వాసం కాదు ఇది. నాకు కలలో వచ్చింది, పలానా చోట్ల బంగారం దాగి ఉందని, అక్కడికి వెళ్ళి తవ్వినా నాకు బంగారం దొరికింది అని ఒక ఆయన చెప్తాడు. ఇప్పుడు దాని మీద పెద్ద సబ్జెక్టు, దాని మీద చర్చలు జరుపు. అవునండి, తేలిన ఫలితార్థమేమనగా నమ్మకం గొప్పది, నీకు వచ్చిన కళ గొప్పది. ఎవరన్నా ఉండొచ్చు, విశ్వాసంతో మత సంబంధమైనది ఏం కాదు. ఇలాంటి చాలా ఉంటుంటాయి. ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇలాంటి స్టోరీలన్నీ విని ఎవరికి వారు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, దేన్ని నమ్మాలి, దేన్ని తిరస్కరించాలి, కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే ధనాశ కలిగిన వాళ్ళు నువ్వు ఎక్కడ తవ్వమంటే అక్కడ తవ్వుతా అని చెప్పి వాడు చలకపార పట్టుకుని పోతాడు, గడ్డపార చలకపార పట్టుకుని పోతాడు, అడవుల్లో దవ్వుతుంటాడు. ఆ మధ్యన పేపర్లో వచ్చింది, మా ఊరు సైడు అటు అవతల సైడ్ అంటారు, నదికి అవతలంట వజ్రాలు దొరుకుతున్నాయని ఊరు అందరూ పోయి ఆ అడవుల్లో పోయి వజ్రాలు వెతుకుతున్నారంట. అందరూ సద్ది మూటలు కట్టుకొని, లంచ్ బాక్సులు కట్టుకొని పోయి మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా అడవిలో వెతుకుతా ఉన్నారంట, వజ్రాలు దొరుకుతున్నాయి. ఏంటి దొరకగానే నమ్మకం ఉంచా నాకు దొరికింది. ఏ నమ్మకం ఉంచినా? వజ్రం దొరకాలని నమ్మకం ఉంచినా నాకు వజ్రం దొరికింది. అంటే వాళ్ళ విశ్వాసం ఏంటి? వజ్రపు విశ్వాసం. ఇంకొకళ్ళకి డబ్బులు విశ్వాసం, ఇంకొకరికి ఇంకేదో విశ్వాసం. ఇట్లా రకరకాల విశ్వాసాలు ఉంటాయి. ఈ విశ్వాసం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఆ విశ్వాసాలు దేంట్లోనే జరుగుతుంటాయి. ఒకళ్ళు పొద్దున్నే లేచి నేను ఒకళ్ళ ముఖం చూశానండి, అబ్బా ఈరోజు నాకు కలిసి వచ్చిందండి. ఎవరో ముఖం చూడగానే ఆయనకు కలిసి వచ్చిందంట. ఇంకో పొద్దున్నే లేచి నేను ఆ చెట్టు ముఖం చూసినానండి, ఈరోజు నాకు కలిసి వచ్చిందని. ఆయనకు ఆ చెట్టు ఫేవరెట్ అయిపోయాయి. ఇంకో ఆయనకి పొద్దున్నే చూసిన ముఖం ఫేవరెట్ అయిపోయాయి. ఇలా రకరకాలుగా ప్రపంచంలో ఉంటాయి. కొంతమంది పొద్దున్న లేచి కుక్కను చూసినా నేను అంటారు. ఏం చెప్పుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి. అందుకనే పందిని కూడా కొంతమంది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒక కలెక్టర్ అంట పాపం చేపలు పట్టే వాళ్ళకు వలలు కొనుక్కోవటానికి ఏదో లోన్ ఇచ్చాడంట. లోన్ ఇచ్చేసరికి వాళ్ళందరూ కలెక్టర్ గారిని సన్మానం చేయటానికి వాళ్ళ చేపలు ఇట్ట పట్టుకొని కలెక్టర్ గారితో ఫోటో దిగి ఫ్లెక్సీ లాగా పెట్టారంట. కలెక్టర్ గారిని సన్మానం. కలెక్టర్ గారు కారు దిగి రాగానే ఆ ఫ్లెక్సీ చూశాడు. చేపలు పట్టేవాళ్ళు చేపలు పట్టుకున్నారు, పక్కన కలెక్టర్ గారి ఫోటో పెట్టి ఫ్లెక్సీ పెట్టుకున్నారు. కలెక్టర్ గారిని సన్మానించారు భార్య. ఇంకొకళ్ళకి ఎవరికో లోన్ ఇచ్చిండంట ఆయన. ఇంకొకళ్ళకి లోన్ ఇస్తే పాపం పందులు మేపుకునేవాళ్ళు, వాళ్ళకు కూడా లోన్ ఇచ్చిండు పందులు కొనుక్కోవటానికి. వాళ్ళు ఇప్పుడు కలెక్టర్ గారిని సన్మానించి ఏం ఇస్తాం, పంది బొమ్మ పెట్టి కలెక్టర్ గారి ఫోటో పెట్టి ఫ్లెక్సీ పెట్టి కలెక్టర్ గారిని సన్మానించడానికి
వచ్చాడు కలెక్టర్ గారు. చూస్తే ఆ బొమ్మ విపరీతం కోపడి, బై ముందు తీసేయండి, ఆ ఫ్లెక్సీ తీసేయండి. ఏమైంది సార్? పంది బొమ్మ పెట్టి పక్కన నా బొమ్మ పెడతారా తీసి? ఇంకెలా? వాళ్ళు హక్కుల పోరాటం మొదలు పెట్టారంట అక్కడే. సార్, మా వృత్తిని మమ్మల్ని నువ్వు చిన్న చూపు చూసావు, డౌన్ డౌన్ అని కూర్చున్నారంట వాళ్ళకి. ఇంక ఆయన అక్కడ క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. ఆయన మీ వృత్తిని మిమ్మల్ని చిన్న చూపు చూడటం కాదు, పంది బొమ్మ పెట్టి పక్కన నా ఫోటో పెట్టి సన్మానం అంటే అట్టు. అవును సార్, ఆ రోజు చేపలు పట్టేవాళ్ళు మరి చేపల బొమ్మ పెట్టి మీ పక్కన మీ బొమ్మ పెడితే ఏమనలేదు, మేము పందులు కాసుకునేవాళ్ళం, పంది బొమ్మ పెట్టి పక్కన నీ ఫోటో పెడితే ఎందుకు సార్ ఫీల్ అవుతున్నారు? ఎవరు వృత్తి అది సార్ అన్నారు. ఏం చేస్తాడు, ఏమంటాడు కలెక్టర్? ఇలాంటివి ఉంటాయి. అందుకే రకరకాల విశ్వాసాలు ఉంటాయి అన్నమాట. ఎవరి విశ్వాసము ఆరదే. ఇక్కడ దాని గురించి మాట్లాడట్లేదు. ఈ విశ్వాసము ఈ పంది విశ్వాసం కాదు, చేపల విశ్వాసం కాదు, ఇంకేదో విశ్వాసం కాదు. ఈ విశ్వాసము ఈ భూ సంబంధమైనవి మనం ఏవైతే అనుకుంటున్నామో వాటన్నింటికి పైనున్న విశ్వాసం. అందుకే మీరు భ్రష్టులు కాని ఎడల అనే పదం వాడాడు అక్కడ. మీరు భ్రష్టులు కాని ఎడల, యేసు క్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, ఈ విశ్వాసము ఏ విశ్వాసం అంటే యేసు క్రీస్తును నీవు కలిగి ఉన్న విశ్వాసము. యేసు క్రీస్తును నీవు కలిగి ఉన్న విశ్వాసం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదే యేసుక్రీస్తును నీవు కలిగి లేకపోతే నీవెవరవు? విశ్వాస భ్రష్టుడవు. ఎందుకంటే కొంతమంది జెండాలు మారుస్తూ ఉంటుంటారు కదా, ఏదో కలిసి వచ్చింది అని చెప్పి యేసు ప్రభు జెండా పట్టుకుంటారు. యేసు ప్రభుకే జై, యేసు ప్రభుకే జై అంటారు. తర్వాత వాళ్ళు అనుకున్న జరగల, ఈ జెండా తీసి పక్కకు పెడేసి కైసర్ జెండా పట్టుకొని కైసరే మా రాజు, కైసరే మా రాజు. మరి ఇందాక యేసుప్రభు జెండా అన్నావు కదా, అవును యేసుప్రభుని సిలువేసే అంటాడు. అరే ఇందాక యేసుప్రభుకే జై, హోసన్నా హోసన్నా అంటివే. అవును మరి అప్పుడు అన్నా, ఎందుకన్నా? అప్పుడు వేరే ఉద్దేశంతో అన్నా. ఏమని? యేసుప్రభు రాజవుతే ఆ రాజరికంలో ఆయన ప్రభుత్వంలో నాకు మంత్రి పదవి దక్కిద్దేమని అనుకున్నా, కానీ ఆయన రాజుగా ఉండటానికి ఇష్టపడట్లేదు. అలాంటప్పుడు యేసుప్రభు వద్దు, ఆయన రాజ్యం నాకు వద్దు, ఆయన వద్దు అని చెప్పి నేను ఇటు తిరిగిన. ఎటు? కైసరు మా రాజు. కైసరు జెండా పట్టుకుంటే కైసరు యొక్క ప్రభుత్వంలో నాకు ఏదైనా పదవి దొరికిద్దేమని చెప్పి కైసరు జెండా పట్టుకున్నా. ఇలాగా ఉంటాయి. అందుకే విశ్వాస భ్రష్టత్వము అంటే ఇది సమయాన్ని బట్టి మారిపోతూ ఉంటుంటది. వీళ్ళ యొక్క విశ్వాసం సామెత ఉంటది కదా లోకంలో, ఏ ఎండకు ఆ గొడుగు. అలాగా సమయాన్ని బట్టి వీళ్ళ విశ్వాసం మారిపోతూ ఉంటుంది, వీళ్ళ జెండా కూడా మారిపోతూ ఉంటుంటుంది. అందుకే మీరు విశ్వాస భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అని అంటున్నాడు. కాబట్టి విశ్వాసులము అంటే ఏ విశ్వాసులం మనం? ఇది ఇక్కడ ప్రశ్న. దేనికి సంబంధించిన విశ్వాసులము? ఒకసారి చాలా సంవత్సరాల క్రితము సిటీలో ఒక మందిరానికి పోతూ ఉంటుంటే ఆటోలో పోతున్నప్పుడు ఒక పాప, సండే స్కూల్ పాప ఒక ప్రశ్న అడుగుతుంది. అన్నా నేను అందరికి అన్నేలే, చిన్నోళ్ళకి కూడా అన్నే, పెద్దోళ్ళకి కూడా అన్నే. అన్నా యేసుప్రభు బిడ్డలు మనం ఎంత చదివినా క్లాస్ ఫస్ట్ రాము, కాలేజీ ఫస్ట్ రాము, స్కూల్ ఫస్ట్ రాము. కానీ అన్నిలు యేసుప్రభువును ఎరగని వాళ్ళు ఎందుకన్నా కాలేజీ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ ఎందుకు వస్తున్నారన్నా? దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం మనకి ఈడ. ఎందుకనన్నా అంత పక్షపాతం? పక్షపాతం ఏం కాదన్నా. దేవుడు ఎక్కడ ఎవరికి అన్యాయం చేయడు. మనుష్యులంగా భూమి మీద ఆయన అందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడుగా ఆయన అందరికీ సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి అందరికీ అన్ని అనుగ్రహించేవాడు. రోటీ, కపడా, మకాన్ అందరికీ అనుగ్రహిస్తాడు ఆయన. దాంతో మతంతో కులంతో పని లేదు, ఆయన కమ్యూనిస్టులతో పని లేదు. ఆయన అందరికి ఇస్తాడు. దేవుడు లేడు అని చెప్పి స్పీచ్ ఇచ్చేవాళ్ళకు కూడా ఆయన చికెన్ బిర్యానీ పెడతాడు దేవుడు.
దేని గురించి స్పీచ్ ఇచ్చాడు ఆయన? దేవుడు లేడని స్పీచ్ ఇచ్చాడు కమ్యూనిస్టు. వాడి తర్వాత అరిసి అరిసి గొంతు పోయిందిగా వచ్చి చికెన్ బిర్యానీ. అంటే దేవుడు ఏం సిద్ధపరిచాడు? దేవుడు లేడు అనేవాడికి కూడా దేవుడు చికెన్ బిర్యానీ సిద్ధపరిచాడు. అంటే ఇక్కడ ఏంటి? దేవుడు ఆయనను తిట్టిన వాళ్ళని అన్నం లేకుండా మాడిచేసి, ఆయనను పొగిడిన వాళ్ళని చికెన్ బిర్యానీ ఇస్తాడని కాదు. ఆయన అందరికీ అన్ని ఇస్తాడు. ఆయన్ని తిట్టుకున్నా ఇస్తాడు, ఆయన్ను పొగిడినా ఇస్తాడు. ఏమనకపోయినా ఆయన ఇవ్వాల్సింది ఆయన అందరికి ఇస్తాడు. ఎందుకంటే అది ఆయన బాధ్యత. సృష్టికర్త అయిన దేవుడుగా ఆయన యొక్క బాధ్యత ఏంటంటే ఆయన యొక్క సృష్టిని పోషించటం ఆయన బాధ్యత. ఈ కారణమును బట్టి ఆయన అందరికీ కావలసినవి అన్ని కూడా పుష్కలంగా అన్ని ఇస్తాడు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ఆయనను నమ్మినోళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇస్తా, ఆయనను నమ్మలేదు కాబట్టి వాళ్ళకి నేను తక్కువ మార్కులు ఇస్తా అని చెప్పి ఆయన గుడ్లూరి మీద చూడు. ఎందుకు? నువ్వు నన్ను నమ్మలేదు, నువ్వు బాగానే కష్టపడ్డావు, నువ్వు నన్ను నమ్మలేదు కాబట్టి నీ మార్కులు రానీయను. నా బిడ్డ నన్ను నమ్మింది, నా బిడ్డ ఏం చదవకపోయినా నా బిడ్డకు చాలా మార్కులు ఇస్తా అనే ఉండదు అక్కడ. దేవుడు ఎవరి కష్టాన్ని బట్టి వారికి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు, అన్యాయస్తుడు కాదు ఆయన. నీవు కష్టపడ్డావా చదువులో, నీ కష్టానికి తగిన ఫలితాన్ని ప్రపోర్షనేట్గా ఇస్తాడు ఆయన, సమపాళ్లలో ఇస్తాడు. నువ్వు ఎంత కష్టపడ్డావో అంత కష్టానికి సంబంధించిన రిజల్ట్ ఆయన నీకు ఇస్తాడు. నువ్వు కష్టపడలేదా, టైంపాస్ చేసుకుంటూ చదివినా నీ రిజల్ట్ కూడా టైంపాస్ రిజల్టే ఉంటుంది. నేను దేవుని బిడ్డను కదా, నేను మోకరిల్లి ప్రార్థన చేసిన కదా. అవును, దేనికి సంబంధించి? అది నీ ఆత్మీయ జీవితానికి సంబంధించి. మరి ఇక్కడ చదువు విషయం ఏంటి? అవును, నేను ఆయనకు ప్రార్థన చేస్తే మరి నా చదువు సంగతి ఆయన చూసుకోడా? ఎట్లా చెప్పిండు ఆయన చూసుకుంటారని? నువ్వు చదవు మాకు, నువ్వు ప్రార్థన చేసుకో, నీకు కలలో నేను ఎగ్జామ్ పేపర్ మొత్తం దించుతాను అన్నాడా? అంటాడా? అలాగ ఒకవేళ ఆయన అని ఉంటే ఆ దేవుడిని మనం అనుమానించాల్సిందే. ఆయన దేవుడా కాదో అనుమానించాల్సిందే. కొంచెం దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. నీవు పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడు కాబట్టి దీంట్లో నీవు పొందుతున్న మార్కులు నీ యొక్క కష్టానికి ఫలితం. అలాగే వ్యవసాయదారుడు చెమటోడ్చి కష్టపడి భూమిని దున్నుట ద్వారా దేవుడు తన కష్టానికి తగిన ఫలితాన్ని దేవుడు అతనికి ఇస్తాడు. అది వేరే, అది సృష్టికర్త అయిన దేవుడుగా ఆయన అందరికీ ఆ విధంగా అనుగ్రహిస్తాడు. కానీ విశ్వాసము, ఇక్కడ మాట్లాడుతున్న విశ్వాసం ఇదేమిటంటే ఈ భూ సంబంధమైనవి దేనికి సంబంధించినవి కావి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనము నుండి చూడండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైపోతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న యెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. చాలు. ఇక్కడ మాట్లాడుతున్న విశ్వాసము దేనికి సంబంధించిన విశ్వాసం అంటే రక్షణకు సంబంధించిన విశ్వాసం. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కాదు, రక్షణ శాఖ వాళ్ళ రక్షణ కాదండి. ఇది దేవుని యందు మనము ఏ విధంగా రక్షణ పొందగలము ఆ రక్షణ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ రక్షణ ఏ విధంగా పొందాలి? విశ్వాసము ద్వారా పొందాలి. ఏ విశ్వాసం ద్వారా పొందాలి? దేని యందు విశ్వాసం ద్వారా పొందాలి? కరెన్సీ నందు విశ్వాసమా, బంగారము నందు విశ్వాసమా, లేకుంటే భూ సంబంధమైన వస్తువులకు సంబంధించిన విశ్వాసమా? ఏ విశ్వాసం ఇది? అందుకే ప్రభు ఎప్పుడు కూడా మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోమాకండి అని ఒక మాట సెలవిచ్చాడు.
మన లూకాసు వార్త 12వ అధ్యాయం ఒకసారి చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం. 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. చాలు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అమాసింగ్ ద వెల్త్, గ్యాదరింగ్ ద వెల్త్ ఈజ్ నాట్ ది సైన్ ఆఫ్ లైఫ్. కూడబెట్టుకోవటం, సంపాదించుకోవటం, అర్జన, ధనార్జన, జ్ఞానార్జన, అర్జించుకోవటం, సంపాదించుకోవటం, అది నీ జీవమునకు మూలము కాదు. దిస్ ఈజ్ నాట్ ద సైన్ దట్ యు ఆర్ ఇన్ లైఫ్. నీవు జీవములో ఉన్నావు అనటానికి ఇవి రుజువులేమి కావు. అటు అనుకుంటే మరి భూమి మీద కుబేరుడు అని పేపర్లో వస్తుంటాయి కదా, మరి ధనాన్ని బట్టి, వాళ్ళు అర్జించుకున్న దాన్ని బట్టి, వాళ్ళు పోగు చేసుకున్న దాన్ని బట్టి చూస్తే మరి వాళ్ళు పరలోకంలో ముందు వరుసలో ఉండాలి. మరి టాటాలో, బిర్లాలో, వాళ్ళ తాతలో వాళ్ళు. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్తుంటున్నాడు, నీ యొక్క కలిమి విస్తరించుట నీ జీవమునకు మూలము కాదు. కాబట్టి విశ్వాసము అనేది దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ డబ్బులు సంపాదించుకునే విశ్వాసం గురించి మాట్లాడట్లేదు. నువ్వు కూడబెట్టుకునే విశ్వాసం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. మరి ఏ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడని చెప్పి గమనిస్తే 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్తుంటున్నాడు, మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, అంటే ఏ విశ్వాసమునందు మీరు విశ్వాసం ఉంచున్నారు, దేని యందు విశ్వాసం ఉంచున్నారు, ఆ కాంటెంట్ అక్కడ చెప్పుకుంటున్నాడు. ఆ విషయం ఏంటో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భూస్థాపన, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము. ఇన్ వాట్ యు ఆర్ బిలీవింగ్, ఇది గుడ్ న్యూస్, సువార్త. ఈ సువార్తనందు నీవు విశ్వాసం ఉంచితే, ఈ సువార్తలో ఏమున్నాయి? 3 విషయాలు ఉన్నాయి. ఏమేమున్నాయి? యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క భూస్థాపన, యేసు ప్రభు యొక్క పునరుత్థానము. ఈ మరణం ఎందుకు సంభవించింది? దేన్ని బట్టి సంభవించింది? నిన్ను నన్ను బట్టి సంభవించింది. నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చటం కోసం సంభవించిన మరణం అది. దేర్ ఇస్ ఎ కాజ్ ఫర్ హిస్ డెత్. ఆయన మరణించుటకు కారణం ఎవరంటే నీవు నేను. ఎందుకు కారణం అంటే, నిన్ను బట్టే నన్ను బట్టే ఆయన మరణించవలసిన అవసరం ఏర్పడింది. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఒక్క మాటలో చెప్తాడు అక్కడ. రోమాపత్రిక 6:23, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆయన మరణానికి కారణం ఏంటంటే పాపము. ఎవరి పాపం అంటే ఆయన పాపం కాదు, మన పాపం. ఆయన పాపము లేనివాడు. మానవుని యొక్క ఈ పాపమును బట్టి, ఈ మానవుణ్ణి సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ మానవుని యొక్క పాపమునకు రావలసిన శిక్షను సిలువలో తీర్చవలసి వచ్చింది. హీ హ్యాస్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. అందుకే కదా తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల విషయంలో ఎంత శ్రమ పడుతుంటారు. వాళ్ళకొచ్చిన బలహీనత కానీ, వాళ్ళకొచ్చిన రోగము కానీ, వాళ్ళకొచ్చిన నిస్సత్తువు కానీ, శక్తి లేకపోవటం కానీ ఇవేం పట్టించుకోరు. కూడగట్టుకొని, శక్తిని కూడగట్టుకొని పిల్లల కోసం పనిచేస్తూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఎందుకు అంటే వాళ్ళ మీద ఉన్న బాధ్యతను వారు బాధ్యతగా భావించి పిల్లల విషయమై వారు పడుతున్న పాటలు. అలాగే దేవుడు కూడా నీ విషయమై, నా విషయమై ఆయన కలిగి ఉన్న బాధ్యత. ఏమిటా బాధ్యత?
సృష్టికర్త అయిన దేవుడుగా ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి మన రక్షణ యొక్క బాధ్యతను ఆయన తన మీద వేసుకోవాల్సిన అవసరత ఏర్పడింది. అందుకనే ఈ భూమి మీద చాలా మంది మనుష్యులు, ఆయా దేశాలకు చెందిన వాళ్ళు అడవి మనుషులై ఉండొచ్చు, పట్టణ మనుషులై ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. వాళ్లకు నచ్చినవి కొన్ని ఫోటోలు పెట్టుకొని వాళ్ళు ఏనే నా దేవుడు, ఏనే నా దేవత అని చెప్పి వాళ్ళు వాళ్ళ హృదయాలలో ఆరాధిస్తూ ఉంటుంటారు. కానీ ఇక్కడ ఈ దేవుడు ఎందుకు మనుషులందరి కొరకు ఈయన సిలువలో ప్రాణం పెట్టాల్సిన అవసరత ఏర్పడిందంటే, ఈయన అందరినీ సృష్టించాడు కాబట్టి. అందుకే బయట వాళ్లకు ఈయనకు ఉన్న భేదం ఏమిటంటే, ఎవరో ఫోటో పెట్టుకొని ఆయనంటే నాకు ఫేవరెట్ అని చెప్పి వాళ్ళు పెట్టుకొని ఆ ఫోటోను ఆరాధించడం ద్వారాగా అది వాళ్ళ యొక్క వ్యక్తిగత తృప్తి, అంతేగాని వాళ్లకు రక్షణ దాని ద్వారా కలగదు. రక్షణ ఎవరి ద్వారా కలుగుతుందంటే, ఇక్కడ అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. యేసు ప్రభు, యేసు అను నామమునందే రక్షణ. ఇక్కడే కోపం వస్తుంది అందరికి. ఏమండి, యేసు ప్రభు ఒక్కడే అని ఎందుకు అంటారు? చాలా మంది ఉన్నారు కదా ఈ లోకంలో, వారి ద్వారా కూడా రక్షణ కలిగిద్ది అని ఎందుకు చెప్పరు మీరు? ఎందుకు చెప్తాం? చెప్పం. లేనిది ఎందుకు చెప్తారు? ఉంటే చెప్తారు. లేదు, ఒక్క నామమునందే. అన్ని నామములలో యేసు ప్రభువు కూడా ఒక నామము అని వ్రాయబడి ఉన్నట్లయితే అనేవాడు. అట్లా లేదు, అక్కడ ఒకే ఒక్కడు. నేనే అనే పదం ఆయన వాడిన పదము నేనే. ఎక్స్క్లూసివ్గా వాడాడు ఆ పదం. అంటే ప్రత్యేకముగా, ఇది తప్పించి ఇంకొక మార్గం లేదు అనే విధంగా మాటలు వాడాడు ప్రభువారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు రాలేరు. అంటే ది ఓన్లీ, ఒకే ఒక్క ఏకైక మార్గము యేసు ప్రభు అనే మార్గము. ఈ మార్గము ద్వారా మాత్రమే నీవు పరమునకు చేరవలసి ఉన్నది. ఈ నామము ద్వారా మాత్రమే నీకు రక్షణ. ఇంకా వేరే నామంలో నీకు రక్షణ అనేది లేదు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న ఈ విశ్వాసము దేనికి సంబంధించి అంటే, ఆ ఒకే ఒక్క దేవుడు, ఆ సృష్టికర్త అయిన ఒకే ఒక్క దేవుని యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానం ఎందును బట్టిదంటే మన పాపమును బట్టి కలిగింది ఆ మరణం. ఆ విశ్వాసము, ఇక్కడ మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకోండి, చూసుకోండి అంటున్నాడు. దేని యందు విశ్వాసం ఉంచుతున్నావు? నీ విశ్వాసం దేని మీద ఆధారపడింది? ఈయన నమ్ముకుంటే ఏదో కలిసిద్ది, ఈయన నమ్ముకుంటే నాకేదో కలిసి వచ్చిద్ది, నాకేదో మంచి జరిగిద్ది. అఫ్ కోర్స్ జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు కూడా. అది ఆయన మీద ఆధారపడు. కానీ విశ్వాసం అంటే ఏంటి అసలు? ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానములందు నువ్వు నమ్మిక ఉంచటము విశ్వాసం. దేనికి అంటే జీవము కోసం, బ్రతకటం కోసం. బ్రతుకు అంటే ఏంటి? బ్రతుకే. జీవం అంటే జీవమే, దాంట్లో మరణం అనేది ఉండదు. ఎల్లప్పుడూ బ్రతికి ఉంటారు. ఇక్కడ బతికే ఉంటావు, ఈ లోకం విడిచిపెట్టి నీ అడ్రస్ మారిపోయిన తర్వాత కూడా నువ్వు బతికే ఉంటావు. అదే జీవం. ఆ జీవమును నువ్వు పొందుకోవటం కోసం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దాని గురించి మాట్లాడుతున్నాడు. అందుకే యేసు ప్రభు వారు ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనే పదాన్ని వాడాడు. సక్సెస్ ఈజ్ నాట్ లైఫ్, విక్టరీ ఈజ్ నాట్ లైఫ్, అమాసింగ్ ద వెల్త్ ఈజ్ నాట్ లైఫ్. మరేంటి లైఫ్? విజయములు అనేది జీవితం కాదు. నువ్వు పొందుకుంటున్న విజయాలు ఎన్నో ఉండొచ్చు, కానీ జీవితం అంటే అది కాదు. నువ్వు ఎంతో సంపాదించుకుంటూ ఉండొచ్చు, కానీ సంపాదన జీవము కాదు. ఈ భూమి మీద నువ్వు నీ యొక్క మనోరంజనం కోసం ఎన్నో నువ్వు చేస్తూ ఉండొచ్చు. రిక్రియేషన్ ప్రాసెస్, ఎంటర్టైన్మెంట్, ఎన్నో విధాలుగా నువ్వు ప్రయత్నించి ఉండొచ్చు, కానీ అది జీవము కాదు. మరేమిటి జీవము అంటే?
నీ కొరకు నీ సృష్టికర్త అనే దేవుడు తన బాధ్యతగా ఏదైతే ఆయన సిలువలో నిర్వర్తించాడో, పని పూర్తి చేశాడో, దానిని నీవు నమ్మిక ఉంచి, దాని యందు నీవు నమ్మిక ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన నీ కోసం మరణించాడని విశ్వాసం ఉంచి, ఆయన నీ కోసం పాతి పెట్టబడ్డాడని విశ్వాసం ఉంచి, ఆయన నీ కోసం పునరుత్థానుడై తిరిగి లేచాడని విశ్వాసం ఉంచి, ఆయన నీ కోసం తిరిగి రాబోతున్నాడని విశ్వాసం ఉంచడం, అది విశ్వాసి జీవితం, అది విశ్వాసం. ఇది అల్టిమేట్ అన్నమాట. ఇంకా దీనికి మించిన విశ్వాసం ఇంకోటి లేదు. ఆ యొక్క విశ్వాసమునందు దాని యందు నీవు నమ్మిక ఉంచినప్పుడు ఈ భూమి మీద ఆయన ప్రణాళికలో నీకు జరగాల్సిన అన్ని సెట్ అయి జరుగుతూ ఉంటుంటాయి. సమస్తమును సమకూడి జరుగుతూ ఉంటుంటాయి. రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎవరికి? ఆయన్ను ప్రేమించు వారికి. నా జీవితంలో ఇప్పటి వరకు నేను అనుకున్నది ఒక్కడు కూడా జరగల. అనుకున్నది ఒక్కడు కూడా జరగలేదు. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నా కింద పనిచేసే ఒక ఆయన జూనియర్ ఇంజనీరు, ముసలాయన అంటాడు, సార్ ఆప్కా లక్ అచ్చా నహీ సాబ్ అన్నాడు. నీ లక్కు మంచిగా లేదు సార్ అన్నాడు. అవునయ్యా, నా లక్కు మంచిగా లేదన్నా. ఏం చేయమంటావు? నా లక్కు మంచిగా లేదు. ఎందుకు సార్ అన్నాడు. నన్నేం చేయమంటావు? నా జీవితంలో నేను ఇప్పటి వరకు అనుకున్నది ఒక్కటి కూడా నాకు జరగలేదన్నా. అదేం సార్, మరి ఎందుకు సార్ యేసుప్రభుని ఇంకా నమ్ముకొని ఆయన పట్టుకుని ఏలాడుతున్నారు మీరు అని అన్నాడు. అవును, మరి అదే కదా జీవితం అంటే. ఏం సార్, మరి ఏం జరగనప్పుడు ఎందుకు సార్ ఆయన నమ్ముకొని అంటూ, మరి అదే కదా జీవితం అంటే. ఆయనకు అర్థం కాల, జుట్టు బిక్కుంటా అన్నాడు. ఆయన జీవితం అంటే లక్కు కాదు. జీవితము నువ్వు అనుకున్న జరగగానే జీవితం కాదు. జీవితం అంటే నువ్వు ఎవరి కోసం ఈ భూమి మీదకు పంపించబడ్డావో ఆయన కోసము, ఆయనకు అనుగుణంగా జీవించడం జీవితం. నాయన, ఇప్పుడు నువ్వు రైల్వేలో పనిచేస్తున్నావు కదా, ఎవరికి అనుగుణంగా పనిచేస్తున్నావు? నాకు అనుగుణంగా పనిచేస్తున్నావు కదా, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి కదా, అది రైల్వే ఉద్యోగం. నేను చెప్పినట్టు నువ్వు చేయలేదనుకో, ఏమొచ్చింది నీకు? ఛార్జ్ షీట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ రైల్వే జీవితం ఏంటి? నేను చెప్పినట్టు నువ్వు పనిచేయటం, అది రైల్వే జీవితం. ఠీకే సార్. అట్లానే దేవుడు పంపించాడు ఇక్కడికి. ఎందు నిమిత్తమే పంపించాడో అది ఎరిగి దానికి అనుగుణంగా జీవించటమే దైవికమైన జీవితం. అప్పుడు నీ యొక్క సొంత చిత్తానికి, నీ సొంత లక్కుకి, నాకు కలిసి రావట్లేదు, కలిసి ఎక్కడ ఉంటుంది? ఇంకా ఆ మాటలు ఎక్కడ ఉంటాయి? ఇంకా నీ స్వచిత్తానికి అనుగుణంగా నువ్వు పనిచేయలేవు కదా. దేవుని చిత్తానికి అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి జీవితము అంటే ఆయన చిత్తాన్ని ఎరిగి, ఆయన చిత్తానికి అనుగుణంగా నిన్ను నీవు ఆయనకు అనుగుణంగా మలుచుకొని జీవించటం. అదేముంటుంది? నీ చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది కదా. నీ చిత్తానికి వ్యతిరేకంగా పోతే ఏముంటుంది? ఈ శరీరం ఏముంటుంది? అబ్బాబ్బా, నన్ను చంపుతున్నావు కదా అంటది. దేవుని చిత్తం నన్ను చంపుతున్నావు కదా అంటది. ఎవరంటారు? ఈ శరీరమే అంటది. అందుకే ఈ శరీరాన్ని చంపుకుంటూ దేవుని చిత్తానికి దీన్ని లోబర్చుకుంటూ జీవించటమే జీవితము. అందుకే క్రైస్తవ జీవితము అనేది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుట. ప్రభు అయిన యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తమై నాకు బదులుగా సిలువలో మరణించాడు, అది ఒప్పుకోవటం పెద్ద కష్టమా? ఒప్పుకోవచ్చు. మరణించి తిరిగి లేచాడు, ఒప్పుకోవటం పెద్ద కష్టమా? ఒప్పుకోవచ్చు. కానీ ఇప్పుడేమంటున్నాడు తెలుసా? బిడ్డ, దానికి అనుగుణంగా జీవించు. ఎక్కడ వచ్చింది ప్రాబ్లం? చావుతో సమానం ఈ జీవితం. అందుకే క్రైస్తవ జీవితము విశ్వాసం ఉంచుట వరకు అదెంత భాగ్యం. నమ్ముతా నేను యేసు ప్రభువునందు. నీకోసం మరణించాడని ఒప్పుకుంటా. నీకోసం సమాధి చేయబడ్డాడని ఒప్పుకుంటా. నీకోసం మరణించి తిరిగి లేచాడని ఒప్పుకుంటా. నీకోసం పరములోకి వెళ్ళాడు, ఒప్పుకుంటా. ఆయన నీకోసం తిరిగి వస్తున్నాడు, ఒప్పుకుంటా. అన్నిటికి ఒప్పుకుంటా.
కానీ మరి ఆయన చిత్తానికి అనుగుణంగా జీవిస్తావా? ఇక్కడ ఆలోచనలో పడతాడు. కొంచెం ఆలోచించాలి. ఎందుకు? ఇప్పుడు దాకా ఒప్పుకున్నావు కదా. అవన్నీ ఒప్పుకోవటం ఈజీనే. మరి ఇప్పుడు జీవించటమే చావుతో సమానం. రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఏ చావుతో సమానం అంటే బలిపీఠం మీద అర్పణ కోసం సిద్ధపడిచిన అర్పణ లాంటి సమానం. కాబట్టి చదవండి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడి. ఏమిటి సజీవ యాగము? లివింగ్ సాక్రిఫైస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే బతికున్న కోడిని తీసుకొచ్చి మంటల్లో ఫ్రై చేస్తే ఎట్లుంటది? ఎంత తన్నుకులాడుతుంది, అది కొట్టుకులాడుతుంది ప్రాణం. నా బ్రతుకు కూడా అదే. బతికున్న వాళ్ళం మనల్ని ఉన్నది ఉన్నట్టుగా దేవుని చేతుల్లో అప్పగించుకొని దేవుడు చెప్పినట్టుగా ఆయన చిత్తానుసారంగా మనల్ని నడుచుకుంటున్నప్పుడు ఆయన చిత్తానికి లోబడి మనం జీవించడం కూడా అట్లే కొట్టుకుంటా ఉంటుంటాం. ఎందుకు? ప్రభువా నేను ఇది వదిలిపెట్టలేను ప్రభువా అంటాం. ప్రభువా అది ఇడిచిపెట్టమంటా. ప్రభు అమ్మో నాకు చావుతో సమానం ప్రభు, అది ఇడిచిపెట్టలేను ప్రభువా. అవును, మరి మనం కొన్ని ఫేవరెట్స్ పెట్టుకొని ఉంటాం లోపల. పెట్లు ఏం పెట్టలే, కోడి పెట్టలో లేకుంటే కుక్క పిల్లల పెట్టలో ఏవో పెట్టుకుంటుంటాం. కొన్ని ఫేవరెట్లు రకరకాలే. ఆ పెట్లు వాటిని ఇడిచిపెట్టాలంటే అంత ఈజీగా అవి పోవు బయటికి. పెట్ సిన్స్ అంటారు కదా, పెంపుడు పాపాలు. అదంటే నాకు ఇష్టం అంటాం. అంత ఈజీగా ఇడిచిపెట్టాం. ఎందుకంటే పెంపుడు పాపాలు. వాటి వల్ల ఏం నష్టం ఉంది అంటాం. వాటి వల్ల నష్టం ఏం లేదు. కానీ ఏం నష్టాలు తెలుసా? మన యజమానుడు, పరలోకపు యజమానుడు ఏ చిత్తాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని మన ద్వారా చేయాలని అనుకుంటున్నాడో ఆ చిత్తానికి అడ్డు వచ్చేది అది ప్రమాదకరమైనది. నీకు నాకు అది పెద్ద పాపం కాకపోవచ్చు, కానీ అది ఎంతటి ప్రమాదకరమైందంటే దేవుని చిత్తానికి అడ్డుపడే ప్రమాదం అది. పెంపుడు పాపం, అవిధేయత అంటారు దాన్ని. అక్కడ పోరాటం జరుగుతుంది. ఇప్పుడు ఈ శరీరానికి ఆత్మ పోరాటం జరిగి ఇప్పుడు అది ఇడిచిపెట్టాలా వద్దా, దేవుని చిత్తానికి లోబడాలా వద్దా, పోరాటం జరుగుతూ ఉంటుంది. రెండింటి మధ్య ఈ మనిషి నలిగిపోతా ఉంటుంటాడు. అక్కడే చావునకు లోనవుతా ఉంటుంటాడు. అందుకే రికాన్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది అక్కడ. ఎంచుకో, నిన్ను నువ్వు ఎంచుకో అన్నట్టు. రోమాపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను